రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వీరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం అభ్యర్థులు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న మస్తాన్ రావు, సానా సతీష్ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పార్టీలకి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకి 3 స్థానాల్లో ఇద్దరు బీసీ నాయకులకి, అది బీసీల్లో పేరు పొందిన నాయకులకి అభ్యర్థిత్వం కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దానికోసం రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక జరిగింది. వారి ఎన్నిక కూడా కేవలం లాంఛనంగానే మిగిలిన. ప్రభుత్వంలో కూడా గత 42 సంవత్సరాలు బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామో మళ్ళీ కూటమిలో కూడా బీసీలకు అటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు వస్తే అందులో 2 బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఇచ్చామంటే బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ మిత్రపక్షాలకి ఎంత ప్రేమ అభిమానం ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏది ఏమైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పడవలో నడపడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీరికి పార్టీ యొక్క అభివృద్ధి ఆదేశాలని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తానని తెలియజేస్తున్నాను.